సార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక అరుదైన జబ్బు వచ్చిందని చెప్పేసి జనసేన వాళ్ళు అఫీషియల్ గా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తారు సార్. అంటే ఈ మధ్య కాలం మనం చూసాం ఆయన జ్వరం రావడం, హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇవన్నీ చూసాం. అయితే ఇప్పుడు ఆయనకు ఈ అరుదైన జబ్బు వచ్చిందట. అసలు ఏంటా జబ్బు, దీనివల్ల ఆయనకి ఏమన్నా ప్రమాదం ఉందంటారా? అయితే దీని పట్ల చంద్రబాబు గారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి సార్. మరి అసలు దీని గురించి ఏం చెప్తారు సార్? యా పవన్ కళ్యాణ్ కి ఆ, అదే ఆ, ప్రతిసారి ఫీవర్ రావడం, ఆయన దాని యాత్రలు ముగించుకొని మళ్ళీ హైదరాబాద్ ప్రత్యేక ఫ్లైట్ తీసుకొని రావడం, ఉమ్, ఇక్కడ వన్ డే ఉండి మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ అక్కడ ఒక 2 రోజుల్లో మళ్ళీ ఫీవర్ రావడం, ఇలాగా మనం చూసాం. మధ్యకాలంలో మనం దాని మీద వీడియో కూడా చేసాము. ఆ, ఇప్పుడు జనసేన అధికారిక ప్రకటన ఒకటి వచ్చింది. ఆ అధికారిక ప్రకటనలో ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఇట్లా మాటి మాటికి జ్వరం రావడానికి కారణం ఆయనకి రికరింగ్ ఇన్ఫ్లుయెంజా ఉంది. అంటే ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరింది. ఆ రికరింగ్ ఇన్ఫ్లుయెంజా వల్ల ఆయనకి మాటి మాటికి జ్వరం వస్తుంది. అందుకని ఆ, ఆయన ఆ, ఆయన్ను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కార్యకర్తలు. ఆయన దగ్గరికి మాటి మాటికి వెళ్ళి షేక్ హ్యాండ్లు ఇవ్వడం కానీ, లేకపోతే సెల్ఫీలు తీసుకోవడం కానీ చేయొద్దు. ఆయన్ని ఇబ్బంది పెట్టకండి, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అనేది వాళ్ళు చెప్పిన సారాంశం. సో దీని మీద ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియా ట్వీట్లు పెడుతుంది. అంటే నువ్వు సరిగ్గా ఒక రోజు ఎండలో నిలబడి ఒక మీటింగ్ని అటెండ్ చేయలేవు, నీకెందుకురా రాజకీయాలు, నీకెందుకు జగన్ని పాతాలకు తొక్కేస్తాను, ఇవన్నీ ప్రగల్భాలు నీకెందుకు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ, అట్లాగే ఎవరైనా జ్వరం వస్తే ఏం చేస్తారు? హాస్పిటల్కి వెళ్తారు. కానీ మా పవన్ కళ్యాణ్ మాత్రం జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్తాడు అని కూడా వాళ్ళు చెప్పారు. సో ఈ విమర్శలకన్నిటికీ సమాధానంగా పవన్ కళ్యాణ్కి ఒక సీరియస్ ఇష్యూ ఉంది. అది రికరెంట్ ఇన్ఫ్లుయెంజా అని చెప్పారు. ఊపిరితిత్తుల్లో నెమ్ము, మామూలుగా ఊపిరితిత్తుల్లో నెమ్ము జారడాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అని కూడా అంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఇది నాకు లాంగ్ బ్యాక్ వచ్చింది కాబట్టి నాకు గుర్తుంది. ఓకే. ఆ, అదేంటంటే అది మనం నెగ్లెక్ట్ చేస్తే టీబీగా కన్వర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫ్లోరల్ ఎఫ్యూజన్ ఊపిరితిత్తుల్లో నెమ్ము జారడం. అప్పట్లో నేను సెప్రమైసిన్ ఒక 1 మంత్ వాడాను. 10-15 ఏళ్ళకి ముందు వచ్చింది. సో అందువల్ల ఆ, పవన్ కళ్యాణ్కి మరి ఇది ఎప్పుడు డయాగ్నైజ్ అయింది, ఇంతకు ముందు తెలియదా? రికరింగ్ ఇన్ఫ్లుయెంజా. రికరింగ్ ఇన్ఫ్లుయెంజా అంటే ఏం లేదు. ఇన్ఫ్లుయెంజా అంటే ఒక రకమైన అది వైరల్ ఫీవర్. అది ఇన్ఫ్లుయెంజా అనేది ఒక వైరస్. ఆ వైరస్ వల్ల వస్తూ ఉంటుంది. రికరింగ్ ఇన్ఫ్లుయెంజా అనేది ఎందుకు వస్తుంది అనేది నేను ఒక డాక్టర్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే ఆ, మామూలుగా మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం లేదు వస్తుంది. రికరింగ్ అంటే మళ్ళీ మళ్ళీ రావడం అంతే. అంటే ఒకసారి వచ్చిపోయినాక మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే అది అవాయిడ్ చేయొచ్చు. అంటే ప్రాపర్ రెస్ట్ కావచ్చు, ప్రాపర్ ఫుడ్ కావచ్చు, ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అయితే అన్ని చేసినా కూడా ఆ, మనం ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ పరిస్థితి బాగాలేనప్పుడు మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళకి వచ్చింది కదా, అట్లాగే వైరల్ ఫీవర్ కూడా ఒకసారి వస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగా ఇన్ఫ్లుయెంజా అన్న ఒక రకమైన వైరస్ నుంచి వచ్చే ఈ ఫీవర్ పవన్ కళ్యాణ్కి ఉంది. అదేమి విచిత్రమైన జబ్బు, వింత జబ్బు కాదు. ఇది రికరింగ్ ఇన్ఫ్లుయెంజా అనేది వెరీ వెరీ కామన్, అందరికీ వస్తుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఒక బ్యాడ్ లక్ ఏంటంటే ఎన్నికల టైంలో ఆయనకి రావడం అనేది ఆ, ఆయనకు బ్యాడ్ లక్, జనసేన అభ్యర్థులకు బ్యాడ్ లక్, ఇటు కూటమి అభ్యర్థులకు కూడా బ్యాడ్ లక్. ఆ రకంగా చంద్రబాబుకు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కారణాలు ఏవైనా రిజల్ట్ ఇంపార్టెంట్ కదా. ఆ, చాలా మంది ఏంటంటే నాకు కారణాలు చెప్పకు, సొల్యూషన్స్ చెప్పు అంటుంటారు. కానీ ఇట్లాంటి హెల్త్ విషయంలో సొల్యూషన్స్ అంత ఈజీ కాదు. అప్పటికి కూడా పవన్ కళ్యాణ్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆయనకి జ్వరం వస్తున్నా కూడా వెళ్తున్నాడు. కాకపోతే అందరూ కూడా అడిగేది ఏంది, మీకు ఫీవర్ వచ్చినప్పుడు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు అన్ని చోట్ల, ఇప్పుడు రాజమండ్రిలో కూడా మంచి డాక్టర్లు ఉన్నారు, ఆయన ఆ ఏరియాలోనే ఉంటాడు కాబట్టి అక్కడ తీసుకోవచ్చు కదా. దీనికి మళ్ళీ ప్రత్యేక ఫ్లైట్లు తీసుకొని హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వన్ డే ఉండి వచ్చి ఇదంతా ఎందుకు? ఆ, రెండోది ఇన్ఫ్లుయెంజా ఉన్నప్పుడు ఖచ్చితంగా జనాలకి దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇన్ఫెక్షన్ అది వచ్చే అవకాశాలు ఉంటుంది. ఆ, కాబట్టి జనసేన అధికారిక ప్రకటనలో ఆ, మనం తప్పు వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం, సెల్ఫీలు తీయడం అంటే క్రౌడ్
మీద పడే అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళ నుంచి ఇన్ఫ్లుయెంజా ఉన్న వాళ్ళు ఆల్రెడీ వీక్గా ఉంటారు కాబట్టి ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంది. మనం చూస్తుంటాం హాస్పిటల్లో ఆ, ఉన్నప్పుడు ఎవరినంటే వాళ్ళని రానివ్వరు. ముఖ్యంగా అవును. ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారనుకో, మనకి సపరేట్ కాస్ట్యూమ్ ఇచ్చి ఒక్కొక్కరే పోయి రమ్మంటారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వాళ్ళు పేషెంట్ వీక్గా ఉంటారు కాబట్టి ఈజీగా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఎందుకంటే వల్నరబుల్గా ఉంటారు వాళ్ళు. అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఆయన జనంలో ఉండాల్సిన పరిస్థితి అయితే తప్పకుండా ఉంది. ఎందుకంటే కూటమి మొత్తానికి స్టార్ క్యాంపెయినర్ ఒకరే. ఇప్పటి వరకు పెద్దగా స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు లేరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరే స్టేట్ వైడ్ గా తిరిగే పరిస్థితి ఉందన్నమాట. ఉమ్. అందువల్ల పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆ, ఎన్నికల వరకు, ఎన్నికల ప్రచారం డెడ్ లైన్ 2 రోజుల ముందు ముగిసింది కాబట్టి అప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ జనంలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం రికరింగ్ ఇన్ఫ్లుయెంజా అనేది కూడా బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు వైరల్ ఫీవర్స్ ఎలా ఉంటాయో. సో అందువల్ల ఆ, వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. బట్ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఈయన ఆ, ఇట్లా ఫీవర్ వచ్చినప్పుడు ఎందుకు హైదరాబాద్ వెళ్ళిపోవాలని. మేబీ ఆయనకి ఇక్కడ కంఫర్ట్ ఉండొచ్చు, లేదా ఇక్కడ ఆయన రెగ్యులర్గా చూసే డాక్టర్స్ ఉండొచ్చు. మనం చాలాసార్లు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి పోదాం అనుకుంటాం. ఎందుకంటే తెలియని వాళ్ళు మన హిస్టరీ కానీ మన పర్సనల్గా మెడికల్ హిస్టరీ అనేది వాళ్ళకి తెలియదు. న్యూయాన్సెస్ అంతా ఉంటాయి. మనకి ఏ రకమైన ఇతర వల్నరబిలిటీస్ మన బాడీలో ఉన్నాయి అవన్నీ తెలిస్తే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. ఆ రకంగా కూడా పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి పోవడానికి అదొక కారణం కావచ్చు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుండేది నిజానికి. ఎందుకంటే చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంది. వైసీపీ వాళ్ళు దాన్ని అదే పనిగా ఆ, దాన్ని వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇట్లాంటప్పుడు ఎప్పుడైనా కూడా మ్యాక్సిమం కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలా తన జన సైనికులకి తనకి మధ్య. ఎందుకంటే కేడరు బాగా నాయకుడిని నమ్మి పనిచేయాల్సి ఉంటుంది. నాయకుడి మీద నిరంతరం డౌట్లు ఉంటే కేడర్ కూడా ఆ మేరకు నీరు గడిపోతారు. సో ఏదేమైనా ఇక్కడ క్లారిఫై చేయాల్సిన అంశం ఏంటంటే అతనికి ఏదో విచిత్రమైన జబ్బు, ఇంత జబ్బులు ఏం లేవు. అదంతా కూడా వైసీపీ సోషల్ మీడియా చేసే ప్రచారం. ఆయనకి ఉన్నది వచ్చి రికరింగ్ ఇన్ఫ్లుయెంజా, అది వైరల్ ఫీవర్కి సంబంధించిన విషయం. సో అది లంగ్స్ని అఫెక్ట్ చేస్తుంది, లంగ్స్లో నెమ్మ చేస్తుంది. అందువల్ల ఒక్కోసారి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది, ఎక్కువసేపు నిలబడడం కష్టంగా ఉంటుంది. రెండోది బయట ఉన్నప్పుడు వేడి కావచ్చు, లేకపోతే ఆ, ఆ, దుమ్ము ధూళి పొల్యూషన్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దానివల్ల మరింతగా అది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే దానికి క్లీన్ ఎయిర్ ఉండాలి, ప్రాపర్ రెస్ట్ ఉండాలి, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి, ఇతర ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, అట్లాగే మెడిసిన్ తీసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే పవన్ కళ్యాణ్కి అక్కడ ఇబ్బందులు ఉండొచ్చు. సో అది కొద్దిగా రిస్కే. ఆ మేరకి నష్టం కూడా ఒప్పుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక అగ్రెసివ్గా వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు వెళ్ళలేడు. ఆయన ఒక్కడే జగన్ కానీ మిగతా వాళ్ళని కానీ అగ్రెసివ్గా మాట్లాడగలరు. నిన్న కూడా చిరంజీవి విషయంలో సజ్జల మాట్లాడినప్పుడు ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. చాలా కాలం తర్వాత చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. ఆ అగ్రెసివ్నెస్ అనేది కూటమిలో ఇంకెవరికి లేదు, పవన్ కళ్యాణ్కి మాత్రం ఉంది. దానివల్ల లాభమా నష్టం అనేది పక్కన పెడితే ఇవాళ ఎలా ఉంటుందంటే ఎవరు మన ప్రత్యర్థి మీద గట్టిగా మాట్లాడితే ఎంత ఎఫెక్టివ్గా గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడితే అంత మంచిదని అందరూ అనుకుంటున్నారు ఇవాళ ఆల్ పార్టీస్. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఇది మిస్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. బట్ నిన్నైతే అది పూరించాడు. ఆయనకి ఫేవర్ ఇదంతా ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు ఆ విషయంలో. సో తన ఆరోగ్యాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే తక్కువ రోజులు ఉంది. ఈ తక్కువ రోజుల్లో ఎక్కువ కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఎక్కువ కవర్ చేసే పరిస్థితి కనబడలా. అందుకని కూటమిలో కొంతమంది చిరంజీవిని కూడా కలుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది.